మంది అన్ఎంప్లాయ్మెంట్కి ఉపాధి కల్పించే వ్యక్తిని ఎంటర్ప్రెన్యూర్ అంటారు. మరి మనం చేస్తున్నామా లేదా? కొంతమందికి ఐడియా ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఉపాధి అవకాశం, కెరీర్ అనేది ఇస్తున్నాం కదా. అంటే ఏంటి అక్కడ ఎంటర్ప్రెన్యూర్? దీనికి ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయండి, కోడిగుడ్లు అమ్మటం అనేది బిజినెస్. ఓకే, అదే కోడిగుడ్లని పొదగేసి కోడి పిల్లల్ని తయారు చేయడం అనేది ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ అన్నమాట. సో ఎంటర్ప్రెన్యూర్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఆ కోడిని తయారు చేయడం. ఇక్కడ చూడండి, కోడి కాస్ట్ ఎక్కువ ఉంటుందా, గుడ్డు కాస్ట్ ఎక్కువ ఉంటుందా? అది అట్లాగే మనం అందరికి కూడా అట్లాంటి మంచి లైఫ్ స్టైల్, ఒక ఎంటర్ప్రెన్యూర్ అనేటువంటి ఒక హైయెస్ట్ పిన్ బిజినెస్ టెర్మినాలజీలో ఎంటర్ప్రెన్యూర్ అనేది ఒక హైయెస్ట్ పిన్. అటువంటి అవకాశాన్ని మనకి వెస్టేజ్ కంపెనీ ఇస్తుంది. యాక్చువల్గా గౌతమ్ బాలి గారి ఉద్దేశం కూడా అదే అనమాట. అంటే దీంట్లో ఇప్పుడు ఈ సేల్స్ పాయింట్లు కానివ్వండి, లేకపోతే చెక్కులు తీసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, కానీ చాలా హైయెస్ట్ విజన్తో మనకి బిజినెస్లో ఇటువంటి మంచి అవకాశాన్ని ఇస్తుంది. దాని గురించి కొంచెం అప్లైన్ దగ్గర తెలుసుకొని స్టడీ చేసి అది కనుక అర్థమైందంటే అసలు ఈ బిజినెస్ని ఎవరు కూడా వదిలిపెట్టరు. ఎంటర్ప్రెన్యూర్ అనే పాయింట్ కనుక అర్థమైందంటే బిజినెస్ని ఎవరు కూడా వదిలిపెట్టరు. మనం ఎట్లాగే ఒక మంచి షేర్ కంపెనీ ఏం చెప్తుంది, యూజ్ అండ్ ఫీల్ అండ్ రికమెండ్, బిజినెస్ అయిపోయింది. అయితే ఈ క్రమంలో కొంత నేర్చుకోవాల్సింది ఉంటుంది. మనం ఎట్లా వాడుకోవాలి, లేకపోతే ఎవరికి ఎట్లా చెప్పాలి, ఇదంతా కూడా నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకుంటామండి? ఇలాంటి బిజినెస్ మన మీటింగ్స్, డిఎల్సిపి మీటింగ్స్, వీటికి ఎక్కువగా వెళ్ళడం ద్వారా మనం నాలెడ్జ్ తీసుకొని ముందుకు వెళ్ళచ్చు. నాకు అసలు ఎంటర్ప్రెన్యూర్ అన్న మాట అర్థం అవడానికి సంవత్సరం టైం పట్టింది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఐటీ డిస్ట్రిబ్యూటర్ ఉందంటే చాలా ఉన్నతంగా ఎవరికి వాళ్ళు మనం అనుకోవాలి. మనకు ఉన్నతమైన స్థానం ఇచ్చింది వెస్టేజ్ కంపెనీ. మనకి ఏదో చిన్న చిన్న 10,000, 20,000, 50,000, లక్ష ఇవ్వడానికి కాదు, ఇంకా పెద్ద విజన్ ఉంది కంపెనీ దగ్గర, గౌతమ్ బాలి సార్ దగ్గర. మనం అది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చిన్న విషయాలు కాకపోతే ఈ పాత్రలో ఉండడానికి, ఈ దారిలో రావడానికి ఇవన్నీ మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే డైరెక్ట్గా ఎంటర్ప్రెన్యూర్ అవ్వలేం కదా, అక్కడ దాకా మనం ఎదగటానికి, మనం అంత మెచ్యూర్డ్గా ఆలోచన విధానం రావడానికి ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. ఏవి ప్రొడక్ట్స్ కానివ్వండి, నెట్వర్క్ మార్కెటింగ్, మనకి చిన్న చిన్న చెక్కులు, ఇవన్నీ మీటింగ్లు, ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. వాటన్నిటిలో కూడా కన్సిస్టెన్సీగా ఉంటూ, దీంట్లో కన్సిస్టెన్సీ అనండి, ఇవాళ చేసిన పని రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, అవతల ఎల్లుండి చేయాలి. అదే అలా చేసుకుంటా పోతే దీంట్లో సక్సెస్ అవుతాం. చాలా మనీ ఉన్నది, హ్యూజ్ మనీ ఉంది. దానికి ఇంత మనీ, ఇంత అనేది చెప్పడానికి వీల్లేదన్న, అంత మనీ ఉంది. సో కంపెనీ అంత రికగ్నైజేషన్ పిన్ అనేది మనకి ఇచ్చింది. ఐడి ఇవ్వడం ద్వారానే మిమ్మల్ని అయినా నన్నైనా ఒక ఎంటర్ప్రెన్యూర్గా గుర్తించి ఇచ్చింది. అది ఆ పాయింట్ అర్థం చేసుకొని ఆ విజన్తో మనందరం కూడా ముందుకెళ్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్.